ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 2 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాట కదండి. ఉదయకాల సమయంలో ప్రభు అనుదినం మీతో మాట్లాడుతూ మిమ్మల్ని బలపరుస్తున్నాడు కదా. ప్రభు నమ్మదగిన వాడు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎంత నమ్మదగిన వాడంటే, మనం ఆయనకి నమ్మకముగా లేకపోయినా కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చేటటువంటి అంత గొప్ప నమ్మకస్తుడైన దేవుడు ఆయన. అనేక సార్లు ప్రభువా, ఈ రోజు నుంచి నీకు భయపడతాను, లోబడతాను, భక్తిగా జీవిస్తాను అంటూ దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ దేవుడి నుంచి మనం దూరం అయిపోయినా కూడా ఆ నమ్మదగిన దేవుడు, మనము నమ్మకపోయినా, మనం విశ్వాసం ఉంచకపోయినా మనల్ని ప్రేమించి కనికరించి సహాయం చేసేటటువంటి దేవుడు. ఆ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభు నమ్మదగిన వాడు. ప్రతి దుష్టత్వము నుండి దేవుడు నీకు తోడుగా ఉండి, దేవుడు నీకు సహాయం చేసి నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతా ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తావా? ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియుల పక్షంగా ప్రార్థిస్తున్నాను. ప్రతి దుష్టత్వము నుండి నాయన వారికి విడుదల దయచేసి నీ కృపలో భద్రపరిచి గొప్ప కార్యములు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.